ఈరోజు హైదరాకు సంబంధించి కబ్జాదారుల గుండెల్లో భయం వణుకు పుట్టిస్తూ ఉంటే ఓర్వలేక ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు కొంతమంది దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. అసలు టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ప్రత్యేకంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు గురువింద గింజ అని తమ కింద నలుపు ఎరగదని సామెత గుర్తొస్తూ ఉంది. ఆ సామెత తప్పకుండా వారికి వర్తింపగలుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అంబేద్కర్ గాంధీజీల గురించి మాట్లాడుతున్నారు. అది పెద్ద శతాబ్దపు జోక్ వారు. 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాలే. ప్రగతి భవను సామాన్యులు పోవాలంటే ఇనుప కంచెలు పెట్టిండు. సామాన్య ప్రజానికానికి ఎంట్రీ లేకుండే. సోయనా వారి శాసనసభ్యులకి కొంతమంది ఏరి కోరిన ఆనాటి వారి సహచర మంత్రులకే ప్రవేశం ఉంటా ఉండే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బంకర్ ఏ విధంగా ఉండే అక్కడ నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లాగా ఉంటుండే. అన్నీ తీసినాం మేము. అది గాంధీ మార్గం. అది ఈరోజు ఫోన్ ట్యాపింగ్, ప్రత్యర్థులపై వారి సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిఘా పెట్టిన ఘనత వారిది. అది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సారి వారి ఆశయాల ప్రకారం నీళ్లు నిధులు నియామకాలు ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరికి జరిగిన నియామకాలు? వారి సంబంధికులకు, వారి చుట్టుప్రక్కల ఉన్న వారికి. కానీ నిజంగా నియామకాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినాయని వారిని అడుగుతూ ఉన్నాం. మనం అందరం చూసినాం టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఏ విధంగా మార్కెట్లో పేపర్లు అమ్ముడుపోయినాయో, లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఆశయాలను, వారి భవిష్యత్తును నీరుగార్చి అన్యాయం చేసింది నిజం కాదా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.